రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా శంకరంపేట మండల కేంద్రంలోని రేషన్ షాప్లో ప్రతి ఒక్క పేదవారికి సన్నబియ్యం అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యాన్ని పంపిణీ పథకాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, పేదల కోసం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అంటే రైతులకు ఎంత అన్యాయం జరిగిందని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళేమో పోతే చాలు ఇక్కడికి వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు తర్వాత ఇక్కడికి వెళ్ళి తీసుకొని పోయిన తర్వాత రైస్ మిల్లర్ల దగ్గరికి పోయిన తర్వాత కూడా రైస్ మిల్లర్లు మళ్ళీ కడత ఉన్నది, దుమ్ము ఉన్నది, ధూళి ఉన్నది, ఇదంతా గడ్డి ఉన్నది, ఒడ్లు ఇంకెట్టలేదు అని చెప్పేసి వాళ్ళు క్వింటల్ కాడ 2-3 కిలోలు తరుగు తీయడం జరిగింది. అయినా అందరు నోరు మూసుకున్నారు. ఎవరైనా పోయి కొట్లాడడానికి పోతే ఎవరైనా వస్తే వాళ్ళందరికీ పోలీసులు కేసులు పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం పారదర్శకంగా మీరందరూ మొన్న చూసిండ్రు, కిలోన్నర 2 కిలోలు క్వింటాల్ కాడ కిలోన్నర 2 కిలోల కంటే ఎక్కడ కూడా తరుగు తీయలేదు. రైతులకు మేలు చేకూరే విధంగా 48 గంటల్లో కూడా వారి అకౌంట్లకు పైసలు వేయడం జరిగింది. అదే మళ్ళా సన్నబియ్యం అప్పుడేమన్నారు కేసీఆర్ గారు ఇంతకుముందు ముఖ్యమంత్రి అన్ని పెట్టిండ్రు, అందరు వరి పెట్టిండ్రు. అందరు వరి పెడితే చాలా ధాన్యం వస్తే గోదాములు ఖాళీ కాలేదు, ఏం చేసుకోవాలి గోదాముల జాగ లేదని చెప్పేసి వరి వేస్తే ఉరి మళ్ళీ మీరు వరి పెట్టకుండే అని చెప్పి. కానీ ఈ ప్రభుత్వం అన్ని గోదాములు నిండు ఉన్నప్పటికీ వరి మన టైం ప్రకారం వరి కొనుక్కొని రైతులందరికీ సన్న బియ్యము సన్న ఒడ్లు పెట్టే విధంగా ఎంకరేజ్మెంట్ చేసింది. ఎందుకంటే సన్న బియ్యం అవసరం మనకు. ప్రభుత్వం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే నారాగౌడ్ గారికి, సత్యనారాయణ గారికి, ఇక్కడికి విచ్చేసిన శంకరంపేట ప్రజలందరికీ నా యొక్క నమస్సుమాంజలు. అయితే ఈరోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చూస్తుంటే నాకు పండుగ వాతావరణంలో అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలాసార్లు మన ఊర్లో రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు 90% మంది నివసిస్తున్నారు. సన్నబియ్యం అన్నది ఓన్లీ ఏదో కలినాడో లేకపోతే ఏదో పండుగప్పుడు మాత్రమే తెచ్చుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రోజు పండుగలాగా చేసింది. అలాగే మన ప్రియతమ నాయకుని గారికి మన మీద అపారమైన ప్రేమ అభిమానం ఉన్నది. సారు ఎన్నో సార్లు గల్లీలలో చూసినప్పుడు ఏం చూడడేమో అని అనుకుంటుంటే కానీ సార్ మనసులో ఏ గల్లీలో ఏమున్నది, ఏడేం కావాలని ఫోన్ చేసి మాకు ఇటీవలే చెప్పి నాకు ఎక్కడ మురికి కనిపించొద్దు శంకరంపేటలో, అలాగే ఏ పోల్ కూడా లైట్ లేకుండా ఉండొద్దు సంతాన్ని సార్ ఇటీవలే చెప్పి కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి సార్ మా ఊర్లో. అలాగే నేను మా శంకరంపేట ప్రజల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సార్ మీరు గతంలో చెప్పిన